ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితమును బలపరచగలిగిన ఆలోచింపచేయగలిగిన ఈ వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 20వ వచనము. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు. గర్వపడక భయపడుము. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుని సంకల్పము, ఉద్దేశము ఏమై ఉన్నది, ఏమై ఉండవలెను అనేటటువంటి భాగమును ఈ విషయంలో మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుతున్నటువంటి ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచినట్లయితే ఇంకను అనేకులకు ఈ వాక్య ధ్యానము అందించబడుటకు ఈ యొక్క ఛానల్ను అనేకులకు పరిచయం చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విధంగా అనేకులకు అందించబడుటకు ఏదో ఒక విధంగా వారి ఆధ్యాత్మిక జీవితము ఆదరించబడుతుంది, బలపరచబడుతుంది, మేల్కొల్పబడుతుందనే విశ్వాసంతో ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ దిన వాగ్దానములో 2 విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి. మొదటి విషయాన్ని మనం చూసినప్పుడు వారు ఎందుకు విరిచివేయబడ్డారు అంటే అవిశ్వాసము వలన వారు విరిచివేయబడ్డారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నీవు ఎందుకు నిలిచి ఉన్నావు అంటే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కాబట్టి గర్వపడక భయపడుతూ జీవించు బాధ్యతగా అనే విషయము ఇక్కడ బయలుపరచబడుతూ ఉంటుంది. ఈరోజు మానవ జీవితాలను పరిశీలించినప్పుడు ఏదో విధముగా కొద్దిపాటి అధికారము కానీ, ఉద్యోగమును కానీ, నాయకత్వమును కానీ, ఆస్తిపాస్తులు కానీ, తెలివితేటలు కానీ కలిగి ఉన్నంత మాత్రాన ఎదుటివారి కంటే మేమే గొప్ప, మేమే అధికము, మేమే ఉన్నతమైనటువంటి వారము అనేటటువంటి స్థితిలోనికి నేడు మానవుడు ఎదుగుతూ తనంతట తానే ఏ విధమైనటువంటి గర్వానికి లోనై పతనమైపోతున్నాడో అనేటటువంటి సందర్భాలను మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రాన నా ఎంతటి వాడు ఎవరు లేరు అనేటటువంటి విధంగా కూడా ప్రవర్తించడం మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు కుటుంబంలో ఒక అధికారిగా నువ్వు ఉన్నావనుకో, లేదా కుటుంబ పెద్దగా ఉన్నావనుకో, సంఘంలో ఒక నాయకుడిగా ఉన్నావు అనుకో, సమాజంలో ఒక నాయకత్వము గౌరవింపదగిన వ్యక్తిగా ఎదిగినావు అనుకో, ఆ ఎదగడము, ఆ అధికారం రావడము, ఆ నాయకత్వము నీ దగ్గరికి రావడము, ఒక పెద్దగా కుటుంబంలో పిలువబడము గొప్ప విషయం ఏమి కాదండి. నీకున్నటువంటి ఎదుగుదలను బట్టి, నీకున్న జ్ఞానమును బట్టి, నీకున్నటువంటి మెలకువలను బట్టి నువ్వు ఎదగవచ్చు, అభివృద్ధి చెందవచ్చు, ఆశీర్వదించబడవచ్చు. కానీ అది గర్వముతో నిండినటువంటి పరిస్థితి ఏదైతే ఆ స్థాయికి వెళ్తుందో అది పతనానికి దారితీస్తూ ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మన తెలుగులో, తెలంగాణలో ఒక సామెత చెప్తారు. ఏమంటారంటే ఎక్కువ పొంగిన పాలు పొయ్యి పాలు అని. ఎక్కువగా పొంగిన పాలు పొయ్యి పాలు. పొయ్యి మీద మనం పాలు పెట్టినప్పుడు ఎక్కువగా పొంగిపోయినాయి అనుకోండి, అవి ఎక్కడ పడిపోతాయండి? కాలిపోతాయి, పొయ్యిలో పడి కాలిపోతాయి. దానికి ఏం ప్రయోజనం ఉండదు. ఈరోజు మానవ జీవితము అనేది కూడా నాయకత్వము అనేది బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే, అధికారము అనేది బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే, కుటుంబ యజమాని తత్వము అనేది బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే ఇదిగో ఈ స్థాయికి దిగజారిపోయేటటువంటి పరిస్థితి, పతనమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నీ అభివృద్ధి అనేది,
నీ నాయకత్వం, నా నాయకత్వం అనేది మన బాధ్యతలను మరిచే విధముగా ఉండకూడదు అనేది, మనకిచ్చిన నాయకత్వము, అధికారము అనేది దుర్వినియోగం పాలు కాకుండా భయముతో బాధ్యతగా నిర్వర్తించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది ఈ దిన వాగ్దానము మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఈరోజు వాగ్దానం మనతో చేయమంటుంది అంటే, మంచిది, వారు అవిశ్వాసము వలన విరిచివేయబడ్డారు. ఎందుకు వారు ఎదగలేకపోయినారు, లేక ఎందుకు వారు దూరం చేయబడ్డారు, ఎందుకు వారు ఆ విధముగా విరిచివేయబడ్డారు అంటే, వారు నమ్మలేదు కాబట్టి, వారి నమ్మకము లేదు కాబట్టి, వారు విశ్వసించలేరు కాబట్టి ఎదగలేకపోతున్నారు. వారిపైన వారికి విశ్వాసము లేదు కాబట్టి వారు ఎదగలేకపోతూ ఉంటున్నారు అనేది ఇక్కడ జ్ఞాపకం. ఇక్కడ సందర్భమును మనం చూసినప్పుడు, ఈ సందర్భంలో అన్యజనులలో నుంచి, ఇశ్రాయేలీయుల నుంచి ఎదుగుతున్న విశ్వాసములో బలపరచబడుతున్న రెండు సమూహములను బట్టి జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ దేవుని నమ్మనటువంటి వారు విరిచివేయబడ్డ వారితో చూస్తూ ఉంటున్నారు. దేవుని నమ్ముచున్నటువంటి వారు అంటుకట్టబడినటువంటి వ్యక్తులుగా చూడబడుతూ ఉంటున్నారు. అంత మాత్రాన విరిచివేయబడిన వారు మళ్ళీ అతకబడలేరు అనేది కాదు. ఇదిగో ఈరోజు నాయకత్వం లేనివారు, ఈరోజు అధికారము లేనివారు, ఈరోజు ఎదగలేని వారు రేపు ఎదగరు అనే గ్యారంటీ లేదు. వారు కూడా ఎదిగించగలిగినటువంటి స్థితి దేవుని చేతిలో ఉన్నది. వారు విశ్వసించిన రోజు వారు కూడా ఎదుగుతారు. ఈరోజు సమాజంలో మీరు చూడండి, ఏదైనా నాయకత్వం అందించారనుకోండి, ఏదైనా అధికారం వచ్చిందనుకోండి, ఎవరిని తొక్కుదునా, ఎవరిని అవహేళన చేదునా, ఎవరి మీద అజమాయించి శిలాయించుదునా అనేటటువంటి దుర్భరమైనటువంటి ఆలోచనల ద్వారా తన యొక్క బాధ్యతలను నిర్వర్తించడము, బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్న విధానము ఈరోజు ఎన్నో సమాజాలలో, ఎన్నో నాయకత్వాలలో, ఎన్నో అధికార దుర్వినియోగాలలో మనము గమనిస్తూ ఉంటున్నామండి. అందుకే ఈరోజు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట కూడా అదే. అపోస్తులైన పౌలు అంటున్నాడు, గర్వపడక బాధ్యతగా బ్రతకడం నేర్చుకోనండి. గర్వము పతనానికి తీసుకొని పోతుంది. గర్వము బాధ్యత రహితమైనటువంటి జీవితానికి నడిపిస్తూ ఉంటుంది. గర్వము విలువలను కోల్పోయేటటువంటి వ్యక్తిగా నిన్ను నన్ను తయారు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి సహజ లక్షణాలను, మన ఎదుగుదలను, మన అభివృద్ధిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. మన గర్వము అనేది, అహంకారము అనేది, అవిశ్వాస జీవితము అనేది దిగజారిన బ్రతుకుతో సమానముగా ఎంచబడే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు గర్వపడము మంచిది కాదు. గర్వపడక భయపడుతూ బాధ్యతగా ప్రవర్తించడము నేర్చుకొనండి. ఎదగడము నేర్చుకొనండి, ప్రవర్తించడము నేర్చుకొనండి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నిజమే ప్రియమైన విశ్వాస సమూహమా, ఈ మధ్యలో చాలా నాయకత్వాలను చూస్తున్నాం. అక్కడక్కడ సంఘాలలో కానీ, సమాజాలలో కానీ ఏదైనా కొద్దిమంది నాయకులకు తెలిసినంత మాత్రాన ఇదిగో నేనే అన్నీ చేస్తున్నాను అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. నన్ను దాటి ఎవడు ఏమి చేయలేదు అని అనుకుంటున్నారు. ఏది శాశ్వతము కాదు. ఏది నీ దగ్గర నా దగ్గర శాశ్వతంగా ఉండేది కాదు. దేవుడు ఏ స్థితిలో నుంచైనా తన విశ్వాసమును బట్టి మనుషులను లేవనెత్తగలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈరోజు ఓడలైతుండొచ్చు, రేపు బండ్లైతుండొచ్చు. మన జీవితాలలో మనం గర్వపడుతూ దేన్ని కోల్పోతూ ఉంటున్నాం అనేది గుర్తించడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఉచితమైనటువంటి కృపను బట్టి, ఆయన దీవెనను బట్టి, ఆయన ఆశీర్వాదమును బట్టి ఈ స్థితిలోనికి ఎదిగిన వారమై ఉండవచ్చు. ఈ నాయకత్వం అందించబడినటువంటి వారమై ఉండవచ్చు. ఈ అధికారము అనుభవిస్తున్నటువంటి వారమై ఉండవచ్చు. మనము ఎదిగినటువంటి స్థితిలో గర్వపడక బాధ్యతగా ప్రవర్తించడానికి భయంతో బ్రతకడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఎదిగినంత మాత్రాన, అభివృద్ధి చెందినంత మాత్రాన మన అధికారము అనేది, మన నాయకత్వము అనేది, మన విశ్వాస జీవితము అనేది, మన ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది గర్వానికి, అహంకారానికి లోను కాకుండా ప్రవర్తించడం, భయముతో జీవించడము ఎంతో మంచిది, ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఈ దినమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమున ప్రతి బిడను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్న కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యములతో, అప్పుల బాధలతో, అయ్యా దేవా ప్రభువాని కన్నీళ్లు విడుస్తూ దుఃఖముతో మూలుగుతున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. హాస్పిటల్లో ఉండి బెడ్ల మీద ఇదిగో తీరని రోగముల చేత బాధపడుచు ఉన్నటువంటి బిడ్డలను, ఇదిగో ఇది నా జీవితంలో జరగలేదయ్యా అని దుఃఖముతో వేదనతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. కనికరించండి, క్షమించండి. ఈ దినమున ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుతున్నటువంటి బిడ్డలు ఎవరు ఇది నా జీవితంలో జరగాలని దేనిని గురించి ప్రార్థిస్తూ ఉంటున్నారో దానిని నెరవేర్చి మహిమ పొందుమని, వారి ప్రయాణాలను, వారి పనులను, వారు నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనులను దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి పంట పొలాలను, పాడి పశువులను, ఉద్యోగస్థితుల రాకపోకలందు నీ సన్నిధిని కాపుదల నుంచి దీవించి ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.